జయలలితను గురించి కాలం రాయాలనుకోలేదు. నిజానికి ఆమె నేను ఎప్పుడూ కలుసుకోలేదు, ఎదురుపడి మాట్లాడలేదు. కానీ ఆమె కన్ను మూసిన దగ్గర నుంచి సమాధి వరకు విజృంభించిన జనప్రళయం చూశాక రాత్రి 10:30కి రాయవలసింది చాలా ఉందనిపించింది. ఆవిడ ఆవిడని వదిలేస్తే హాయిగా తన ఇంట్లో పెంపుడు జంతువులతో పుస్తకాలు చదువుకుంటూ గడపాలనే ఏకాంతాన్ని కోరుకునే వ్యక్తి. 10 మందిని కలవడం ఇష్టం లేదు, 10 మందిలో కుంచుకుపోయే సిగ్గు బిడియం. మానసికంగా షీజ్ ఏ ప్రైవేట్ పర్సన్, గ్రేట్ ఇంట్రోవర్ట్. బయటకు వెళ్ళగక్కే మనస్తత్వం కాదు. 1965లో సారథి స్టూడియోలో మనుషులు మమతలు షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను దుక్కిపాటి గారితో ఆత్మీయులు చేస్తూ అక్కడే ఉండేవాడిని. ప్రత్యేగాత్మకి మిత్రుడు తాతినేని రామారావు అసిస్టెంట్. జయలలితకి అప్పుడు 17 ఏళ్లు. తెలుగులో అది ఆమె మొదటి సినిమా. దూరంగా కుర్చీలో కూర్చుని జెఫ్రీ ఆర్చర్ బండ నవల చేత పట్టుకుని చదువుకుంటూ ఉండేది. రామారావు చెప్పేవాడు, ఏకసంతాగ్రాహి. ఒక్కసారి డైలాగ్ చెప్తే అప్పగించేసేది. ఇవాళ ఆమె చేసిన ప్రతి పనికి అందరూ కితాబులు కురిపిస్తారు, కానీ ఆమె గొప్ప నటి కాదు. వయస్సులో స్వచ్ఛత, నాజుకుతనం కలిసి ఇచ్చిన అవకాశం అది. మహానటి సావిత్రి, అంజలీదేవి, కన్నాంబ వంటి నటీమణులను దృష్టిలో పెట్టుకుని మాట అంటున్నాను. ఎవరితోనూ కల్పించుకునేది కాదు. కోపమో తాపమో ఏనాడు ప్రకటించేది కాదు. ఎంత ప్రయత్నించినా మనసులోని ఆలోచనని బ్రహ్మదేవుడు కూడా పక్కలించలేడు. ఇవన్నీ రాజకీయ ప్రపంచానికి పెట్టుబడులు, కానీ ఆమెకి ఇష్టం లేని విషయాలు. ఈ సంగతిని అతి స్పష్టంగా సిమీ గారేవాల్ 2వలో జెన్నిఫర్ అరుల్తో ఇంటర్వ్యూల్లో చెప్పింది. తనకి నచ్చని, తన స్వభావానికి భిన్నమైన వాతావరణంలో జీవితాన్ని గడిపింది. నిన్న ఆమె కన్ను మూసాక రాష్ట్రపతి, ప్రధాని, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ పరిశ్రమ, కోట్లాది ప్రజలు ఏకమై నివాళులర్పించారు. ఎంత విపర్యయం! చిన్న మాటకు కూడా స్పందించే స్వభావం గల ఒక వ్యక్తి. దూషణలకు, అవమానాలకు, శత్రుత్వాలకు ఎదురీది తనది కాని ప్రపంచంలో తనదైన ఉనికికి పట్టం కట్టిన చరిత్ర జయలలితది. 100 సంవత్సరాల్లో కనీవిని ఎరిగిన జలప్రళయంలో ఆమె పేద ప్రజల గుడిసెల దగ్గరికి వెళ్లలేదు. వేదికల మీద వారి అవసరాలను తీర్చినప్పుడు తప్ప ఎన్నడూ వారిని కలవలేదు. పేద ప్రజల్ని గుండెలకి హత్తుకోలేదు. కానీ పేద ప్రజలు సముద్రమై ఆమె కోసం విలపించారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం వ్యక్తి సహజమైన ఆమె ఔదార్యం, ఆర్ద్రత వారి జీవితాలను స్పృశించింది. ఆమె ఎన్నడూ పత్రికల ముందు ప్రవచనాలు చేయలేదు. విమర్శలకు ఆవేశంతో సమాధానాలు చెప్పలేదు. నేను బహిరంగంగా నా కోపాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు, 10 మందిలో ఎన్నడూ కన్నీరు పెట్టలేదని గర్వంగా చెప్పుకున్నారు. తను కోరుకొని ఎదురు చూడని సినీ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆటుపాటుల్ని తన తరంస్తోనే ఎదిరించారు. మొన్న సెప్టెంబర్ 27న కర్ణాటకలో ఆమె మీద అవినీతి కేసులో తీర్పులు ప్రకటించినప్పుడు ఆమె న్యాయస్థానంలో మాటన్నారు, నేను అప్పుడు చిన్నదాన్ని అని. ఈ మాటని ఏ రాజకీయ నాయకుడు కల్లో కూడా అనడు. ఆ రోజు నేను నవ్వుకున్నాను. కానీ ఆనాడు జయలలిత అనే రాజకీయ నాయకుడు ఆ మాట అనలేదు. తనది కాని ప్రపంచంలో తన ధోరణిని అప్పట్లో వెతుక్కుంటున్న ఒక దారి తప్పిన నాయకురాలా ఆక్రోశించింది. కానీ అనవగాహానికి న్యాయస్థానంలో ఓదార్పు లేదు. ఆమె కర్ణాటక జైల్లో ఉన్నప్పటి నుంచి ఆమె నిర్యాణం ప్రారంభమైందని ఎవరో రాశారు. అది నిజం. ఆమె డిగ్నిటీకి తగిలిన గాయం అది. దాని నుంచి ఆమె కోలుకోలేదు. కానీ తన ఏకాంతాన్ని నిష్కర్షగా చివరంతా కాపాడుకున్న వ్యక్తి జయలలిత. 74 రోజులు తీవ్ర రుగ్మతతో ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉండగా తన నాయకుడు కానీ, గవర్నర్లు కానీ, కేంద్ర మంత్రులు కానీ నిస్సహాయంగా మంచం పట్టిన ఆమెను చూడలేకపోయారు. ఆమె కన్ను మూసాక ఆమె ప్రమేయం లేని ఆమె శరీరాన్ని మాత్రమే చూడగలిగారు. ఎక్కడ ఆమె శాశ్వత నిద్ర? తన దేశానికి తలమానికంగా నిలిచిన అన్నాదురై, దేశం ఆరాధించిన భారతరత్న సరసన. ఇదొక విచిత్రమైన ప్రస్థానం, అనూహ్యమైన ముగింపు. విపర్యయాలను, స్వభావ వ్యతిరేకమైన జీవితాన్ని తన ధోరణిలోనే జయించి నిష్క్రమించిన ఒక ఏకాంత జీవన ప్రస్థానం. ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఒక ద్వీపం.